ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఒక 30 ఏళ్ల ఒక బ్రహ్మాండమైన కెరీరు, వరుస హిట్లతో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగిన హీరో వెంకటేష్ గారు. అవును, యాక్చువల్గా అలాంటి ఆయన ఒక 30 years ఆఫ్ కెరీర్ కంప్లీట్ అవుతున్న టైంలో మారుతితో నేను చేస్తాను అని అనుకోవడం అన్నది ఆ రోజున చాలా అందరూ ఒక పెద్ద చర్చ అయిందండి. అవునండి. మారుతితో చేయడం ఏంటి అంటే లైటర్ వేని కోరుకుంటున్నాడా వెంకటేష్, లేకపోతే ఇంకో రకంగా ఈజీ ఫిల్మ్ ఏదైనా కోరుకుంటున్నాడా, సీరియస్గా కాకుండా మారుతిని సెలెక్ట్ చేసుకున్నాడంటే అని ఒక చర్చ జరిగింది ఇండస్ట్రీలో అన్ని చోట్ల. సో మీరు అన్న ఓకే అయిన కథను కూడా మీరు అదర్స్ వల్ల దాన్ని కరెక్ట్గా ట్రాక్లో పెట్టలేకపోయారు అన్నది నేను అది నా ప్రాబ్లం అండి. నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోబట్టి రాంగ్ మూవీస్ వచ్చింది అంతే. అదేలేండి, నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని రియలైజ్ అవ్వటమే నాకు సక్సెస్. ఓహో, నేను ఇక్కడ ఇలా వెళ్ళిపోకూడదు, మరీ ఇలా బ్లైండ్గా వెళ్ళకూడదు అని దాని తర్వాత రియలైజ్ అయ్యి నేను బిగినింగ్లో ఎలా కష్టపడి కూర్చుని రాసుకుని నా సక్సెస్ని వెతుక్కున్నానో అలా నేను మళ్ళీ ఇప్పుడు పని చేసుకుంటున్నాను. అందుకని నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంది, ఈ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అదే ఫ్రెష్గా ఉన్నారు ఏదైనా. ఎందుకంటే మీరు అందుకే ఇందాక నా ఇంట్రడక్షన్లోనే చెప్పాను, అది నిత్య స్వాప్నికుడని, అనునిత్య సృజన శ్రామికుడు. ఏదో ఒకటి రాస్తుంటారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ల్యాబొరేటరీ వర్క్ కంటిన్యూస్గా. మెయిన్ ఒకటే సార్, డబ్బులు మనిషి కార్ సైజు ఇల్లు సైజు పెంచుతాయి కానీ యాక్చువల్గా మన మెంటాలిటీని పెంచవు. మన మెంటాలిటీ ఏమవుద్దంటే ఇంకా 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 ఆ ఫైర్ తగ్గిపోయి తెలియకుండా చిన్న లేజినెస్ వస్తుంది. అవునండి, ఈ లేజినెస్ డబ్బు వల్ల లేజినెస్ పెరుగుతుంది. సెటిల్ ఉన్నాం కదా, ఇంకా ఎవరికైనా మనకి ప్రెషర్ ఉండదు, వాడికి డబ్బులు ఇవ్వాలని ఇది ఉండదు, ఎవరికైనా ఇది ఉండదు, చాలా కూల్గా ఉంటుంది. కానీ ఈ కూల్నెస్లో కూడా అమ్మో మనం పని 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 అని వెతుక్కోకపోతే, ఆ ఫైర్ అనేది లేకపోతే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. నేను రాసిన సీన్ మీద ఒక 200 మంది వర్క్ చేస్తారు ఒక పేజ్ మీద. ఆ పేజ్కి ఎంత వాల్యూ ఉండాలి అని నేను ప్రతి పేజు ప్రతి లైను అనుకోకపోతే మంచి సినిమా అనేది రాదండి, న్యాయం జరగదు. ఫస్ట్ అసలు రిజల్ట్ సంగతి దేవుడు ఎరగండి. ఫస్ట్ నా దగ్గర ఉన్న పేజ్ వరకు నేను సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా చుట్టుపక్కల సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నా హీరో హ్యాపీగా ఉన్నాడు అనేది నేను చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇంకొకరి చేతిలో పెట్టకూడదు. ఫస్ట్ అసలు ఎవడో వినేసి దాన్ని పేపర్ మీద ఎక్కించి ఆ ఐడియాలజీ, నేను సక్సెస్ అయింది నా స్టైల్తో, దాంట్లో తిరగలేదు. ఆ ఒరిజినాలిటీని వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కనుక నేను దాన్ని కనుక చంపేశానంటే డెఫినెట్గా ఒక డూపే వస్తుంది, ఒక వేరే జెరాక్స్ కాపీలు వస్తాయి బయటికి. అవునండి, అందుకని ఆ రాంగ్ జెరాక్స్ కాపీలే నా ఎక్స్పీరియన్స్ అయినాయి ఇప్పటిదాకా. అది అయిపోయింది, అందుకని నేను తవ్వుకోవటం మొదలు పెట్టాను. ఫ్యాంటాస్టిక్. లేదు, మీరు అన్నది ఇందాకలు అన్నది మీరు 100% అందరూ నేర్చుకుని అడాప్ట్ చేసుకోవాల్సిన పాయింట్. విమర్శకులే మీకు గురువులు. అవును, ఎందుకంటే చుట్టూరా చేరి చిడతలు కొట్టి బాజాలు వాయించి అది పొగిడేవాళ్ళు ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మన స్నేహితులు అందరూ పొగుడుతూనే ఉంటారు సార్. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయిన తర్వాత దాని మంచి చెడుల మీద పొగడ్డం వేరు సార్. ఒకటి పొగడ్డానికి, తెలుగు భాషలో పొగడ్డానికి మెప్పుకోలికి కూడా చాలా తేడా ఉంది. అవును, ఇప్పుడు దాన్ని కామన్ గా వాడేస్తున్నారు. అవును, పొగుడుతున్నాడని. ఇప్పుడు మీరు బలిబెలే మగవాడివే తీశారు, మహానుభావుడు తీశారు, ప్రతిరోజు పండుగ తీశారు. ఇవన్నీ మిమ్మల్ని చూసి మెచ్చుకునే సినిమాలు. అవును, పొగడ్డం కాదు. పొగడ్డం అంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నారు సార్ అంటే అది పొగడ్డం. అవును, ఏమండి, మెయిన్ ఒకటే సార్, పొగడతా మెచ్చుకోవడం వీటిల్లో కూడా ఒరిజినల్ డూప్లికేట్లు కూడా ఉంటాయి. ఒకడు వచ్చిన దగ్గర నుంచి ఇదే భజన ఉంటుంది. ఆ భజనలో కూడా మనం యాక్చువల్గా ఏంటంటే వాడిది జెన్యూన్ భజన కూడా అవ్వచ్చు, కానీ అది ఎంత స్థాయి జెన్యూనిటీలో కూడా ఎంత స్థాయి వెళ్ళాలి, ఆడు స్థాయిని మించి వెళ్తున్నాడు అనుకో, ఇంత అవసరం లేదు, ఇది సరిపోతుంది, వీడు ఎంత వెళ్తున్నాడంటే మిగిలిన ఎక్స్పెక్ట్ చేసే మాట్లాడతాడు అంతే. నాకు ఏంటంటే ఎదుటివాడు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అసలు మ్యాటర్ ఏంటో అనేది దానికి వెళ్ళిపోతూ ఉంటా. అదేలేండి, ఎందుకంటే ఏదో ఒక బొమ్మ వేసాను బాగుంది, మామూలు బొమ్మన, వాడు అసలు ఏంటి, అసలు ఇలాంటి కళాఖండం ఎప్పుడు రాలేదన్నాడు అనుకో, అది అది మనకు తెలియాలంటున్నా. బాపు గారు కూడా ఎందుకు పనికిరాడు,
ఇంకా అది మనకు తెలిసిపోవాలి, మన మనసు అది చెప్పాలి. ఈడు ఎక్కువ పొగుడుతున్నాడు రా, ఆడి పని అంటే చేసి పంపించు ముందు, ఆడిది క్లోజ్ చేసి, లేకపోతే ఈడు ఇలాగే భజన చేస్తూ ఉంటాడని మన మనసు మనకు చెప్పేయాలి. లేకపోతే నార్మలైజేషన్ దాన్ని నేను ఈడెంత పొగుడుతున్నాడు ఏంటి అని నాకైనా అనిపించాలి. అట్లీస్ట్ పికాసో కూడా పనికిరాడండి, బాబు గారు వేస్ట్ అండి. అవును, అండ్ మొదలెడితే మాత్రం జాగ్రత్త పడాలి. అమ్మో చాలా జాగ్రత్త పడాలి 100%. తర్వాత మీ మీద మీరు ఎవరో క్రిటిక్ అక్కర్లేదు, మీకు మీ మీద మీరే క్రిటిక్, నాకు అర్థమైనంత వరకు. అవును, మీరు క్రిటికల్గా కనుక ఆలోచిస్తే ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాల్లో నా బెస్ట్ ఫిల్మ్ అండి ఇది. క్రిటికల్గా మీకు మీరే ఆలోచించుకుని ఈ సినిమా ఇది నాది నిజమైన హిట్. కొన్ని సినిమాలు హిట్ అవుతాయండి, కొన్ని కంపోజిషన్స్లో, కొన్ని కాంబినేషన్స్లో. కానీ ఒక డైరెక్టర్గా మీరు మాట్లాడాలంటే ఎస్ దిస్ ఈజ్ మై హిట్ అండి. ఎస్ అంటే ఏ సినిమా చెప్తారు? హిట్ అని కాదు సార్, అంటే ఇప్పుడు ఒక్కొక్క హిట్కి ఒక్కొక్క కారణం ఉంటుంది. అది ఒక్కొక్కటి ఆ మనసుకు నచ్చుద్ది. ఇప్పుడు బలబల మగాడవై స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక క్యారెక్టరైజేషన్తో, ఒక లోపంతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయొచ్చు అని యాక్చువల్గా హీరోకి లోపం పెట్టినా సరే ఇంతమంది చూస్తారని ప్రూవ్ చేసిన సినిమా. అవును, అది యాక్చువల్గా ఏంటంటే స్క్రీన్ ప్లే మీకు ఇంత ఫ్లా కూడా దొరకదు అది. అవును, ఆ సినిమాలో అది నా బెస్ట్ స్క్రీన్ ప్లే పరంగా. నెక్స్ట్ ఒక చిన్న సినిమా జోనర్ మార్చి మనం ఒక ఎక్స్పెరిమెంటల్గా చేస్తే హ్యూజ్ సక్సెస్ ఉంటుంది, అంత త్రూఅవుట్ దేశం అంతా ఆ జోనర్ పాకుతుంది అంటానికి కారణం ప్రేమ కథ చిత్రం. నెక్స్ట్ ఒక సోషల్ ఎలిమెంట్ని చాలా అందంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పచ్చు అనేది ప్రతిరోజు పండుగే. ఓ పెద్ద మనిషి చనిపోతున్నాడు అని కామెడీ చేసాం మనం అక్కడి నుంచి. అవును, ఆ కామెడీ చేస్తూ 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 లోపలికి తీసుకుని వచ్చి ఒక మంచి విషయాన్ని షుగర్ కోటెడ్ లాగా చెప్పడం అనేది. అది చాలా ఇది లేకపోతే, అంటే మెచ్యూరిటీ లేకపోతే ఆడియన్స్ దేనికి నవ్వుతాడు దేనికి నవ్వడం అని తెలుసుకుంటూ ఇక్కడ నవ్వుతాడు ఇక్కడ ఏడుస్తాడని మనం అంత సైకలాజికల్గా గేమ్ ఆడకపోతే ప్రతిరోజు పండుగ తీయలేరు. ఎందుకంటే డైరెక్ట్గా ఒకటి మంచి సినిమాని మొదలు పెడితే ఇక్కడి నుంచి వీడు మంచి మంచి అని క్లాసులు పీకుతాడని ఫిక్స్ అయిపోతాడు. అలాంటిది నేను క్లాస్ పీకుతున్నానని మీకు తెలియకుండా నేను క్లాస్లో కూర్చోబెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ యాక్చువల్గా మీకు సినిమా తీయడం అనేది అది యాక్చువల్ ఆర్ట్. అది మాయ మామూలు మాయ కాదు, మహామాయ. ఆ మాయ నేను ప్రాపర్గా బాగా చేయగలను అనేది నా ఇది. అంటే మీరు ఫీల్ అయింది? నేను ఫీల్ అయింది. నేను రీసెంట్గా ఊరికి మళ్ళీ ఆ సినిమా చూశాను. నేను అసలు నా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూడను. ఇంకా వన్స్ నా దగ్గర అయిపోయి అప్పటికే ఆ సినిమా రన్ అయి ఉంటుంది. అవునండి, కొంతకాలం గ్యాప్ తర్వాత ఊరికినే పెట్టి చూస్తా ఆ రోజు నా ఐడియాలజీ ఎలా ఉంది, ఎందుకు ఆ సినిమా సక్సెస్ అయింది, నా ఆలోచన విధానం ఏంటి అని చెక్ చేసుకోవడానికి చూస్తాను ఊరికినే. అవును, చేసినప్పుడు అప్పుడు నా మెచ్యూరిటీ లెవెల్ నాకు అన్ని ఇప్పుడున్నది దాన్ని కంపేర్ చేస్తే తెలిసిపోద్ది. నేను ఒక బొమ్మ వేసినా ఏదన్నా చేసినా లేకపోతే అది తీసేటప్పుడు ఎలా ఆలోచించాను, ఈ డైలాగ్ రాసేటప్పుడు ఎలా ఆలోచించాను అనేది మన సినిమాలే మనకి గురువులండి. కరెక్ట్గా చెప్పారు. మనం వేరే ఎక్కడికి వెళ్ళాలి రిఫరెన్స్ బుక్స్. ఇప్పుడు మనం యాక్చువల్గా అనుకుంటాం కానీ గ్రంథాలయాలకు వెళ్ళి లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు చూసి ఏదో నేర్చుకుందాం ఇది అనుకుంటాం కానీ ఏం చేయక్కర్లా. మన తెలుగు సినిమాలు మీరు ఏ సినిమాలు చూసైతే సినిమా తీయాలి అనే మీ ఆలోచన వచ్చిందో ఆ సినిమాలు మళ్ళీ ఇప్పుడున్న మెంటాలిటీ మైండ్ స్టేటస్లో మీరు వెళ్ళి చూస్తే డెఫినెట్గా మీకు నేర్పిస్తాయి. మనం చేసే తప్పులు చెప్తాయి, ఫస్ట్ గ్యాప్ని చూపిస్తాయి. అప్పటికి ఇప్పటికి మనలో నువ్వు అంత బాగా చేసేవాడు స్క్రీన్ ప్లే అప్పుడు, ఇప్పుడేమో ఫ్లాట్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పేస్తుంది అది. అవును నేను ఇలా రాశాను ఏంటని మనకు ఇప్పుడు అనిపిస్తుంది. అవునండి, జనరల్గా ఎంత గొప్ప ఆర్ట్ వర్క్ అయినానండి, అది సినిమా కావచ్చు, ఒక పెయింటింగ్ కావచ్చు, లేకపోతే ఒక కీర్తన కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక టైం పీరియడ్లో చేసిన దాన్ని ఒక టైము ల్యాప్స్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ గ్రోనప్ మెచ్యూరిటీలో అరే మనం ఇదిలా చేస్తుంటే ఇంకా బాగుండేది, ఎక్కడో మన ఈ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఇది మనం కొంచెం బాగా చేసి ఉండవలసింది బట్ మనం అంత చేయలేదు అన్న ఫీలింగ్ ఏ వర్క్లోనైనా ఎవరికైనా వచ్చేదేనండి. ఎవరికి వాళ్ళు నో ఇది ఫర్ ఎవర్ మై బెస్ట్ పీస్ అని చెప్పడానికి
ఈ ఆర్ట్ క్రియేటివ్ వరల్డ్లో ఉండదేమో అని అనుకుంటున్నాను నేను. కాదు సార్, ఇప్పుడు డెఫినెట్గా బొమ్మలు ఉంటాయి సార్, బొమ్మలు వేసి ఉంటాం, కానీ ఆ బొమ్మలు ఇప్పుడు మనకు నచ్చవు. అంటే మనం ఆర్టేసి ఉంటాం, ఇప్పుడు బాగా ప్రొఫెషనల్ అయిపోతాం. కానీ మనకి వచ్చి రాకుండా ఆ ఏజ్లో అంత మంచి ఆర్ట్ వేయగలిగాను అని ఆ ఆర్ట్లో కనుక ఆ బ్యూటీ చూడగలిగితే మన ఇన్నోసెన్స్ కనపడుతుంది. మనిషి బ్రెయిన్ ముదిరిపోతూ ఉంటే ఇప్పుడు ఒకరిని కొడతామండి, ఒకరిని కొట్టింది తీసిన తర్వాత నెక్స్ట్ సినిమాకి ఏంటంటే ఒకటి కాదు నలుగురిని కొడదాం అనుకుంటాం. ఆ నెక్స్ట్ సినిమాకి ఇంకా ఒక లారీ మందిని కొట్టేద్దాం అనుకుంటాం. ఇంకా ఈ కొట్టడానికి ఇంకా అంత ఉండదు, అంటే ఈ నరకడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకా అంత ఉండదు. ఇంకా ఎంతమందిని నరుకుతావు? ఇది అలా కాకుండా నువ్వు 1000 మందిని నరకాల్సిన చోట ఇప్పుడు ఒక లవ్ స్టోరీ కనుక తీయగల నీ సెన్సిబిలిటీస్ అన్నీ చచ్చిపోతూ ఉంటాయి మీకు రన్నింగ్లో. అవును, ఒకడు, 2, 3 ఈ సెన్సిబిలిటీస్ అన్నీ చచ్చిపోతాయి. అప్పుడు నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ నువ్వు బిఫోర్ వచ్చి ఒక లవ్ స్టోరీ తీయగలగాలి. అప్పుడు మళ్ళీ నీ బడ్డింగ్ స్టేజ్, మళ్ళీ నీకు లైఫ్ ఉంటుంది. అవును, మళ్ళీ ఒకటితో నరకడం స్టార్ట్ చేస్తావు నువ్వు. అప్పుడు నీకు మళ్ళీ ఇంకా దొరుకుతుంది అంటున్నా స్పేస్ దొరుకుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ సినిమాలో ఇంతమందిని నవ్వించాను, మళ్ళీ ఇంకా నవ్వించాలి, ఇంకా బరువేసేయాలి అనుకుని ఇప్పుడు అందుకనే యావరేజ్ సినిమా అవచ్చు, ఫెయిల్యూర్ సినిమా అవచ్చు, ఏమవుతుందంటే మన లైను మనకి పెద్ద లైన్ పక్కన, హిట్ సినిమా పక్కన చిన్న లైన్ గీత పడుతుంది. అవును, ఈ చిన్న లైన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేసినా సరే అది పెద్ద లైన్ అవుతుంది. ఎందుకంటే చిన్న లైన్ అయితే రాదు, అంతకన్నా చిన్న లైన్ మీరు గీలేను. అంటే మ్యాక్సిమము నాకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, దీనికంటే బెటర్ లైన్సే గీశాను, కానీ లాస్ట్ చిన్న లైన్ గీశాను నేను. ఇప్పుడు డెఫినెట్గా బెటర్ లైన్ గీస్తా, ఈ లైన్ ఇంకా బాగా గీయగలను అనే కాన్ఫిడెన్స్తో ఇంకా ఇంకా పెద్ద చేయడానికి చూస్తా. అందుకని నేను ఎప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటా. నా మీద ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ లేదో, అమ్మ నేను సేఫ్ సైడ్ ఉన్నాను, అమ్మ మనల్ని బాగా నీచంగా ఆలోచిస్తున్నారు, మనల్ని బాగా తిట్టుకుంటున్నారు అనుకుంటే అమ్మ మనం హ్యాపీ పొజిషన్లో ఉన్నాం, ఇప్పుడు నేను ఏం చేసినా బాగుంటుంది. అవునండి, ఏదైనా బెటర్గా చేస్తా. ఎందుకంటే నా దగ్గర నుంచి అసలు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ లేవు నీకు లేనప్పుడు నేను ద బెస్ట్ చేస్తా. ఎక్స్పెక్టేషన్స్ లేకపోగా ఒక రకమైన మీన్ ఇంప్రెషన్ తీస్తాడు అని అనుకుంటే హ్యాపీ నేను. ఎందుకంటే నేను ఇప్పుడు ద బెస్ట్ ఇవ్వగలుగుతానని నా మనసాక్షి చెప్తుంది. అవతల వాళ్ళకి అసలు నువ్వేనా చేసింది అంతకుముందు, అదెందుకు చేసావు, అసలు నువ్వెంత టాలెంట్ పెట్టుకుని నువ్వు అదెందుకు చేసావు అని ఇప్పుడు నాకు రన్నింగ్లో అనేవాళ్ళు ఉంటుంటారు. అవునా? ఇవన్నీ ఏమవుద్దంటే వన్స్ బయటకు వచ్చినప్పుడు, ఇంకోటో ఏదో వచ్చినప్పుడు, దెన్ ఇట్ విల్ ప్రూవ్. అవునండి. బట్ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే హ్యాపీగా, నా మీద ఏమి ఎక్స్పెక్టేషన్ లేవు, నా పని నేను చేసుకుంటున్నాను. అంటే ఇప్పటికి కూడా మీ మీద ఏవి ఎక్స్పెక్టేషన్స్ లేవని అనుకుంటున్నారు? లేవని నేను అనుకోకపోతే, నా మీద ఎక్స్పెక్టేషన్ ఉంది, నేను కింగ్ని ఇది అని అనుకుంటే, నేను తీసిందే సినిమా రా, నేను వేసిందే నాట్యం అంటే అది కుదరదు అంటున్నా. ఫస్ట్ నా దగ్గర ఏమీ లేదు, నాకు చాలా బాధ్యత ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉందని ప్రతిరోజు ప్రతి క్షణం నా సెన్సెస్ నాకు అలా గుర్తు చేస్తూ ఉండకపోతే నేను మినిమం చేయలేను అంటున్నా. ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మినిమం చేయలేము. మనకి భయం ఉన్నప్పుడే మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడే వంట బాగా చేయాలనే దీంట్లోనే ఇంకా మోర్ కాన్షియస్గా వండుతాం. అవునండి. అందువల్ల యాక్చువల్గా రోజు తినేవాళ్ళే అన్నప్పుడు హ్యాపీగా ఇంట్లో వాళ్ళే తిన్నారనుకోండి, చాలా పెద్ద గెస్ట్ వస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ వంట డెఫినెట్గా ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ. నేను ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు బిగినింగ్ ఆఫ్ యువర్ కెరీర్ అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఒక యానిమేటరు, చిరంజీవి గారికి కూడా మీ మీద చాలా హై రిగార్డ్. మొన్న కూడా సభలో బేబీ ఫంక్షన్లో చెప్పారు. అవునవును. నేను ఆ రోజే అనుకున్నాను మారుతి డైరెక్టర్ అవుతాడని కూడా ఆయన రేంజ్ పర్సన్ చెప్పడం చాలా గొప్ప విషయం అండి. అవునవును. అలాగే ఒక అరవింద్ గారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక రకంగా అంటే మీకు మీరే యాసిడ్ టెస్ట్ చేసుకున్నారు అనుకోండి. ఈ రోజుల్లోని బస్ స్టాప్ ఎవరు చేయలేదు మీకేమి యాసిడ్ టెస్ట్, మీరే చేసుకున్నారు. బట్ ఒక్కసారి వాళ్ళ తాలూకా ఆ రోజున ఓ చిరంజీవి గారితో అసోసియేషను, లేకపోతే అదర్వైజ్ ఇంకా అంతకన్నా పెద్ద అసోసియేషన్ ఏముంటుందండి చిరంజీవి గారి కన్నా సినిమా ఇండస్ట్రీలో. అవునన్నా.
అది తలుచుకున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందంటే ఆయనకున్న ఇమేజ్ మీ మీద, ఆయనకున్న మీ మీద ఉన్న ఇంప్రెషను అది మీ కెరీర్లో రిఫ్లెక్ట్ అవుతున్నదని అనుకుంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు, కానీ ఫ్యాన్స్ అది చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ లాగానే ఇంకా చిరంజీవి సినిమాలకి వెళ్ళటం, ఆరవటం, బ్యానర్లు కట్టడం, రాయటం, ఆయన బొమ్మలు వేయటం. నా ఆర్ట్ కూడా అలాగే డెవలప్ అయింది. ఓకే, చివరికి ఆయనకి ఉపయోగపడింది నా ఆర్ట్. అట్లా అలా నేను పెరిగిన వాడిని, అలా ఇదైన వాడిని. చిరంజీవి సినిమాలు అంటే అంత పిచ్చి ఉండేది. అలాంటి ఇది చిరంజీవి గారి దగ్గరికి చేరటం, నేను మళ్ళీ ఆయన నోట్లోంచి అప్లాజెస్ రావడం అనేది ఇది అంటే ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట. లైఫ్ ఒక ఫుల్ అయినట్టు, ఆర్క్ ఫుల్ అయినట్టు. ఇంకా ఆయనతో సినిమా కూడా తీసేస్తే ఇంకా ఇంకా ఫుల్ పర్ఫెక్ట్ రౌండప్ అయిపోతుంది. అదే అసలు నేను ఆ పాయింట్కే డ్రైవ్ చేయబోయాను, మీరు వచ్చేసారు మధ్యలో. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టైమ్ వేర్ చిరంజీవి గారు ఈజ్ లిజనింగ్ టు మెనీ స్క్రిప్ట్స్. అవును, కొత్త వాళ్ళకి కూడా చేస్తున్నారు. ఎవరి దగ్గర ఏ మెరిట్ ఉందన్న బోత్ ది హ్యాండ్స్ ఈజ్ ఇన్వైటింగ్ యంగ్ మెరిట్. అవును, ఇలాంటి దాంట్లో మీరు ఎప్పుడు ఒక కథ కూడా చిరంజీవి గారికి చెప్పిన అవకాశం కానీ యూ డిడ్ నాట్ టేక్ అండి? లేదండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే సినిమా ఇది గనక కొంచెం డిలే అయినా ఇంకోటి ఏదైనా అయినా చిరంజీవి గారిదే చేసేవాడిని. ఓకే, చిరంజీవి గారికి కూడా కథ చెప్పడం జరిగింది. ఆయన రెడీ అయ్యారు. ఆయన యాక్చువల్లీ విల్ గో హెడ్ అని అన్నారు. అంటే మంచి ఆయన కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఒకటి చేశాను అనమాట. డెఫినెట్ మామూలుగా సోషల్ సబ్జెక్ట్ అండి, ఫ్యాంటసీలు ఏం కాదు సార్, జనరల్ సబ్జెక్టే. బట్ ఆయన కైండ్ ఆఫ్ టింజ్ ఆయన మళ్ళీ మనం చూసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, మన చిరంజీవి గారిని టైమింగ్ నేను చెప్పేది మెయిన్. ఆయనకుండే ఒక గరణముడు ఒక టైమింగ్ ఉంటుంది కదా. అవును అవును, ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ లో ఇంగ్లీష్ ఇస్తరాకులు కట్టాను. అవును, కొన్ని డైలాగులు ఆయన చెప్తే, ఆయన నోట్లో చెప్తేనే బాగుంటాయండి. ఆయనే కదండి, నేను చూస్తున్నా కదా, ఒక్కొక్క స్టార్ కి యాక్చువల్ గా ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక టైమింగ్, కోడ్ ఉంటుంది. అంటే ఆయన వాళ్ళ యాటిట్యూడే సినిమాకి. వాళ్ళు జనరల్గా మామూలుగా కలిస్తే మనకి మనుషులాగానే, మనలాగా మనుషులే కదా అనిపిస్తుంది. అవునండి. కానీ వన్స్ స్క్రీన్ మీదకో లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళ లోపల నా సోల్ మాట్లాడుతుంది బయటకు వచ్చి. అవునండి, ఆ సోల్ వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు తప్పించి ఎవరో చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అలా ఒకళ్ళు పెద్ద స్టార్ కానీ ఇంకొకళ్ళు ఇలా ఉన్నారని అంటే, స్టార్స్ అయ్యారని అంటే అంత ఈజీ కాదు. అవునండి, వాళ్ళ కోడ్ ఏదో అందరినీ హుక్ చేస్తారు. ఇప్పుడు నాని టైము వేరే వాళ్ళలో చూడలేం, నాని గారి టైమింగ్ అవును అది ఆయనలోనే ఉంటుంది. అట్లాగా నవీన్ పోల్సే టైమింగ్ తనలోనే ఉంటుంది. అలా మీకు చూస్తే ఆర్టిస్టులు అందరూ ఒకళ్ళకి కంపారిజన్ ఉండొచ్చు. చూడండి, అవును, బన్నీ టైమింగ్ వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ గారి టైమింగ్ వేరే వాళ్ళు చేయలేరు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి స్పెషల్ టచ్ ఉంటుంది ఒకటి. సో అయితే చిరంజీవి గారిది మీకు ఓకే అయిపోయింది? ఎప్పుడో అయిందండి. అవునా? అయితే మీరు ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా తర్వాత ఏమో చూడాలి ఎలా వెళ్తానో. వెళ్తా డెఫినెట్గా. మొన్న కూడా డిస్కస్ చేసాము. టైం సెట్ అవ్వాలి.